కుర్రాడిని కొంతమంది చెడ్డ వ్యక్తులు వచ్చి తిడుతూ ఉంటారు. అప్పుడు ఈ కుర్రాడు వీళ్ల తలపై జీరో సింబల్ ఉండడం చూస్తాడు. అలాగే వీళ్ల చావు ఇతడికి విజువల్ రూపంలో కనపడుతుంది. అయితే గంట క్రితం ఈ కుర్రాడు ఫుడ్ డెలివరీ చేయడానికి వెళుతూ ఉండగా ఈ చెడ్డ వ్యక్తులు వచ్చి ఈ కుర్రాడిని గుద్దేస్తారు. ఇంతలో ఇతడికి అకస్మాత్తుగా కొన్ని శక్తులు వచ్చి చనిపోయే వాళ్ళని ముందుగానే కనిపెట్టే పవర్ వస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు మీరు చనిపోబోతున్నారు అని వీళ్ళకి చెప్తాడు. కానీ వీళ్ళకి ఇతడి మాటలు విని కోపం వచ్చి ఇతన్ని తిరిగి కొడతారు. అలాగే ఇతన్ని కొట్టాక వీళ్ళు బైక్ పై వెళ్తూ ఉండగా కారు యాక్సిడెంట్ అయ్యి వీళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. అప్పుడు ఈ కుర్రాడు తనకు వచ్చిన పవర్స్ గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఇతడి దగ్గరికి తన కూతురు వస్తుంది. ఈ లోపు కారులో నుండి ఇతడి భార్య చెల్లెలు దిగుతుంది. అలాగే ఈ కుర్రాడికి తన అక్క పంపిన విడాకుల కాగితాలు ఇస్తుంది. అయితే ఈ కుర్రాడికి విడాకులు తీసుకోవడం ఇష్టం ఉండదు. అప్పుడు ఈ కుర్రాడి భార్య బ్యాంకు కార్డు ఇచ్చి ఇందులో 50 లక్షలు ఉన్నాయని ఇవి తీసుకుని నన్ను వదిలే అంటుంది. ఎందుకంటే ఈ కుర్రాడు ఎప్పుడు తన అవసరాలు తీర్చలేదని ఈమె అనుకుంటుంది. అప్పుడు ఈ కుర్రాడు చేసేదేమీ లేక విడాకుల కాగితంపై సంతకం పెడతాడు. వీళ్లు వెళ్ళిపోతూ ఉండగా ఈ కుర్రాడు వీళ్ల తలపై జీరో కౌంట్ చూస్తాడు. అలాగే వీరు షిప్ ప్రమాదంలో చనిపోవడం ఇతనికి విజువల్లో కనపడుతుంది. అప్పుడు ఈ కుర్రాడు వీళ్లను ఆపి మీరు వెళ్తే సునామీలో ఇరుక్కుని షిప్ ప్రమాదంలో చనిపోతారని చెప్తాడు. కానీ వీళ్ళు ఈ కుర్రాడి మాటలు వినకుండా ఈ చిన్నపిల్లను కూడా తీసుకుని షిప్ ఎక్కుతారు. అయితే షిప్ స్టార్ట్ అయ్యేలోపు ఈ కుర్రాడు కూడా షిప్ ఎక్కేస్తాడు. అప్పుడు తన భార్య తలపై జీరో కౌంట్ చూస్తాడు. ఎంతలో ఆయిల్ డబ్బా పేలి పదునైన కత్తి ఈ అమ్మాయిపై దూసుకొస్తూ ఉంటుంది. మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.